పెద్దపల్లి జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఆరేంద క్రాస్ రోడ్ వద్ద బైఠాయించి ధర్నా కొనసాగించారు. హాస్టల్లో సరైన వసతులు లేవని, ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, తాగడానికి మంచినీరు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఫ్యాన్లు లేవు. ఇప్పుడు నా పందామన్నా కూడా ఫ్యాన్ బెడ్రూమ్లో అన్నీ ఇరిగినాయి. దాని చేయబట్టి మేము రోడ్డుకి ఎక్కి ధర్నా చేయబడింది. బాత్రూమ్లు మొత్తం అన్నీ ఇరిగినాయి. కూలిపోయేటట్టునే ఎటు పోదామన్నా బయటకు పోతాను. అందరం బయటకు పోతే వాళ్ళందరూ వచ్చిపోయిన సందే ఎందుకు పోతానని కూడా తిడతారు. వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు. తిందామంటే ప్లేట్ అడుకున్నారు, నీళ్ళు ఉంటలేవు. ఆ బోర్ వాటర్ ఇస్తారు. మా ఫ్రెండ్కి చేయి ఫ్రాక్చర్ అయింది, ఇరిగింది మొత్తం. తిరిగితే సార్లు ఎవరు అందుబాటులో లేకపోతే ఒక సామ్ అందుబాటులో ఉంటే సార్ వచ్చే వరకు లేట్ అయింది. చేయి బాగా ఉబ్బింది. చేయి బాగా ఉబ్బితే శ్రీధర్కి ఏమో క్యాల్ ఫ్రాక్చర్ అయితే ప్రిన్సిపల్ టీచర్ ఏటీ మేడం, జాల్ మేడం అందరూ వాళ్ళ ఇంటికి పోయి జరిగిన మొత్తం హాస్పిటల్కి తీసుకువెళ్ళు. కానీ చేయి మొత్తం ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి ఇప్పుడు హన్మకొండలో ఉన్నారు. ఆయన దగ్గరికి ఎప్పుడు ఆయన ఫోన్ కూడా చేయలేదు సార్. ఇంకా ఫోన్ కూడా చేయడం ఏమంటారు, వాళ్ళు కావాలని మీరు ఏదో ఒక పని చేసుకుంటే ఎరగొట్టుకున్నారు అని ఆయనకు ఫ్రాక్చర్ అయితే అటు పోతారు. కానీ మమ్మల్ని చిల్లర పొరగాలు అంటారు మేడం. చిల్లర పొరగాళ్ళు మీకు చదివి ఎప్పుడు ఎందుకు? నేను గౌతమ్ కుమార్ అండి, ఆర్సీఓ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ రెస్టోర్ కరీంనగర్. ఈరోజు ఇక్కడ కాటారం స్కూల్ వెంకటాపూర్లో నడుస్తున్నటువంటి కాటారం బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సమస్యల గురించి ఇక్కడ విద్యార్థులు కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఒకటి ఫ్యాకల్టీ సమస్య ఉండింది. గతంలో ఇక్కడ మొత్తం కూడా అందరూ గెస్ట్ టీచర్లు పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా మనకి గత సంవత్సరం నుంచి రెగ్యులర్ టీచర్లను వాళ్ళ ప్రమోషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిగా ఫిజిక్స్ తర్వాత ఫ్యాకల్టీ మనకంటే ఇక్కడ దూరంగా ఉన్నది కాబట్టి వచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవడం జరిగినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళని మనం అడ్జస్ట్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా కూడా వేరే కాలేజ్ నుంచి మనం ఒక ఫ్యాకల్టీని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంటే స్పాట్ వాల్యుయేషన్ తర్వాత వీటి దృష్ట్యా వాళ్ళు కొద్ది రోజులు అదర్ డ్యూటీస్కి వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటన కూడా మరి దాని వెనుక ఏమేమి ఉన్నాయనేటువంటిది ఒకసారి మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేసి విద్యార్థులు కూడా కొంతమంది టీచర్ల మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. లేదు ఉన్నతాధికారులకు వాటిని నివేదించి ఆ చర్యలు తీసుకునేటట్టుగా తీసుకుంటాం. విద్యా సంవత్సరానికి మనం పర్మనెంట్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా వీటన్నిటిని కూడా మనం వేకెన్సీగా చూపించినాం కాబట్టి అన్ని స్కూళ్ళకి రెగ్యులర్ ఫ్యాకల్టీ వచ్చే అవకాశం ఉంది. Studying 8th B. My school name is MJPT BCWRS Carter Venkatapur Boys. Why? Because నేను రోడ్కి ఎందుకు ఎక్కినామంటే ఈరోజు ధర్నా వేసినాం. ఇట్లా మాకు సబ్జెక్ట్స్ 2 కాలే అని. అట్నే మాకు ఈ బాత్రూమ్ కొన్ని ఫెసిలిటీస్ మంచిగా లేవు. ఈ బిల్డింగ్స్ కూడా కూల్టట్టు ఉన్నాయి. అలా భయపడుకుంటూ చదువుతారు. ఇలాంటి సమస్యలు కాబట్టి అలా రోడ్కి ఎక్కి క్రాస్ కాడికి స్కూల్ మొత్తం వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. డోర్లు లేవు, అట్నే ట్యాపులు లేవు, నీళ్ళు వస్తలేవు. ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా వరకు ఫిల్టర్ నీళ్ళు రాకపోతే బోర్ నీళ్ళు పట్టే దాగే వరకు ఏమవుతున్నాయి అంటే మాకు స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలాగే టైఫాయిడ్ అలాంటి జ్వరాలు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అదే ఫిల్టర్ నీళ్ళును బోర్వెల్ వాటర్ 2 మిక్స్ చేస్తారు. నిన్న రాత్రి అవే ఇప్పుడు కలిపిస్తారు. 2 టేస్ట్ కూడా వేరే ఉంటాయి కొంచెం.